మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయనున్నారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. మిథున్ రెడ్డిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని సిట్ చెబుతోంది. ముందస్తు బెయిల్ విషయంలో హైకోర్టు కూడా ఇదే అంశాన్ని తమ తీర్పులో ప్రస్తావించింది. మరోవైపు బెయిల్ కోసం మిథున్ రెడ్డి తరపు లాయర్లు పిటిషన్ వేసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రసాద్ వివరాలు అందిస్తారు. ఎందుకంటే మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. ప్రసాద్, వివరాలేంటి? విజయ చంద్రిక మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టు దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ముఖ్యంగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఒక్కొక్కరిని కూడా సాక్ష్యాలు సేకరించిన తర్వాతే అరెస్ట్ చేస్తున్న వైద్యం. ముఖ్యంగా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డితో మొదలైన అరెస్టులు నిన్న మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు 12 మందిని ఇప్పటివరకు కూడా అరెస్ట్ చేశారు. అయితే మిథున్ రెడ్డి మొదటి నుంచి కూడా న్యాయస్థానాన్ని అడ్డం పెట్టుకుని విచారణకు హాజరు కావడం తప్పించుకునే ప్రయత్నించినప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన మొన్న విచారణకు హాజరయ్యారు. మొన్న రాత్రి వరకు కూడా ఆయన విచారించిన తర్వాత అధికారికంగా అరెస్ట్ చూపించారు. నిన్న ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయన్ను ఆగస్టు 1వ తేదీ వరకు కూడా రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు నెల్లూరు జైలుకి పంపే విధంగా అతని తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేసినప్పుడు కోర్టు మాత్రం ఆ పరిగణలో తీసుకోకుండా రాజమండ్రి జైలుకి ఆయన తరలించేందుకు ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో నిన్న రాత్రి ఆయన రాజమండ్రి జైలుకి కూడా పంపించారు. అయితే ఈ కేసులో ఆయనకి నిన్న ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో పాటు రిమాండ్ రిపోర్ట్లో కూడా విస్తుపోయే విషయాలు కూడా సిట్ అధికారులు కోర్టుకు విన్నవించారు. అందులో ప్రధానంగా ఈ కుంభకోణానికి సంబంధించి ఎవరైతే బిగ్ బాస్గా పరిగణించబడుతున్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన మిథున్ రెడ్డి ద్వారానే మొత్తం డబ్బులు కూడా తాడేపల్లి ప్యాలెస్ చేయనట్టు కూడా నిర్ధారించారు. ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆ తాడేపల్లి ప్యాలెస్కు చేర్చారు. ముఖ్యంగా కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి, విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, అలాగే బాలాజీ గోవిందప్ప వీరి నలుగురు ద్వారా మాత్రం, అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఈ నలుగురు ద్వారా మాత్రమే ముడుపులన్నీ కూడా ఆయన తాడేపల్లి చేరే విధంగా ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వీరు ఎవరు నడిపించారో, ఎవరెవరితో డబ్బులు బట్వాడా చేశారు, అదేవిధంగా హవాలా రూపంలో ఇతర ప్రాంతాలకు పంపించి బంగారం రూపంలోనూ మొత్తం వాటి జీఎస్టీలు కూడా కట్టి తీసుకొచ్చేవారు. ఇవన్నీ కూడా కేవలం రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డి కనుసన్నలో జరిగాయి. కానీ మొత్తం డబ్బులు చివరికి డబ్బులు మాత్రం అంతిమంగా తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఈ మిథున్ రెడ్డి, కేసీరెడ్డి రాజశేఖర వీరిద్దరి ద్వారా మాత్రమే అందినట్టు కూడా నిర్ధారించారు. ఇవన్నీ కూడా తమ విచారణలో వెల్లడైందని కూడా స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు మిథున్ రెడ్డి మొన్న విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అలాగే మొత్తం గూగుల్ టెక్ ద్వారా మరికొంత సమాచారం రాబట్టిన సిట్ అధికారులు మరికొంతమంది పాత్ర ఉన్నట్టు కూడా ఇప్పటికే నిర్ధారించారు. అయితే వారి పేర్లను అధికారికంగా ఇప్పటివరకు ప్రస్తావించబడినప్పుడు కూడా మరో 4 పేర్లను త్వరలోనే ఈ కేసులు పొందుపరిచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పటికీ ఒక ఛార్జ్షీట్ అయిపోయిన తర్వాత మరో ఛార్జ్షీట్ కూడా త్వరలోనే వేసేందుకు సిట్ అధికారులు అన్ని రకాలుగా సంసిద్ధమవుతా ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఎటు చూసినా కూడా మొదటి నుంచి గతంలో టీడీపీ నాయకులు కావచ్చు, జనసేన నాయకులు కావచ్చు, ఏదైతే మొదటి నుంచి ఆరోపణలు చేస్తారో మొత్తం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే మద్యం కుంభకోణం జరుగుతుందని పదే వారు చేసిన ప్రకటనలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వాటికి ఇప్పుడు మొత్తం ఆధారాలతో సహా సిట్ అధికారులు జగన్మోహన్ రెడ్డి మొత్తం కీలక సూత్రధారి, పాత్రధారి అన్ని కూడా ఆయన కనుసన్నలోనే నడిచినట్టు కూడా నిర్ధారించే విధంగా ఆధారాలు సేకరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్లో కూడా దీనిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. వచ్చే నెలలోనే జగన్మోహన్ రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి. అది దీనికి సంబంధించి మధ్యలో మరో 3 పాత్ర ఉన్న నేపథ్యంలో ముందు వారిని విచారణకు పిలిచి అరెస్ట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కోర్టుకు వచ్చి మిథున్ రెడ్డి కూడా పరామర్శించారు. ఈ సమయంలో కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి మొదటి నుంచి కూడా పూర్తిగా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఆధారాలు లేవు, కేవలం స్టేట్మెంట్ల ఆధారంగా అరెస్ట్ చేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కూడా సిట్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే రాజ్ కేసిరెడ్డిని కూడా పూర్తి ఆధారాలతోనే అతను అభియోగిస్తున్నారు. అంతేకాకుండా ఏ తప్పు చేయకపోతే ఆయన హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నించారు, అదేవిధంగా మరికొంతమంది కూడా ఇతర దేశాలకు ఎందుకు పారిపోయేందుకు ప్రయత్నించారనే అంశాలపై కూడా సిట్టు ఈ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక అదేవిధంగా టీడీపీ నాయకులు కూడా నిన్న మనం చూస్తున్నాం
ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి గతంలో అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిందే మద్యాన్ని పూర్తిగా మాఫీ చేస్తాము, ఏపీలో మద్యం అనేది కనిపించకుండా చేస్తామని హామీ ఇస్తుండడం వల్ల చాలామంది మహిళలు ఆ రోజు ఆయన నమ్మి ఓట్లేశారు. కానీ ఈ ప్రభుత్వం ద్వారానే తామంతా కూడా అమ్మించామని సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి అందరూ బహిరంగంగా ప్రకటించారు. అంటే ఇక్కడే జనాలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డిని అర్థమైపోతున్న పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతేకాకుండా ఈరోజు ఒక టీ తాగితేనే 10 రూపాయలకి ఫోన్పేలు, గూగుల్ పేలతో మొత్తం ప్రతి టీ స్టాల్లో, బంకుల్లో కూడా ఆన్లైన్ పేమెంట్లు జరుగుతున్నాయి. కానీ 4 ఏళ్ల మద్యం కుంభకోణంలో 3 ఏళ్ల పాటు ఎక్కడ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా కేవలం ఆ నెట్ క్యాష్ ద్వారా డబ్బులు పంపిణీ మొత్తం అమ్మకాలు సాగించారు. అంటే దానికి లెక్కాపత్రం ఎక్కడా కనిపించకుండా, అంటే ఇదంతా కూడా ఒక కుట్రపూరితంగా ప్రణాళికబద్ధంగా ఒక మద్యం పెద్ద ఎత్తున స్కాము చేయడానికి నిర్ణయించుకున్న తర్వాతే పాలసీని రూపొందించుకుని తద్వారా ఎవరో తమకు నమ్మకస్తులు ఉన్నారో వారిని ఏర్పాటు చేసుకుని ఆ డబ్బును మొత్తాన్ని కూడా వివిధ రూపాల్లో మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్ చేరే విధంగా ఇక్కడ మొత్తం ఒకసారి పరిశీలిస్తే సామాన్య మానవుడికి కూడా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇదే చిట్టు అధికారులు కూడా మొత్తం పూర్తిగా అన్ని సేకరించి తప్పకుండా తాడేపల్లి ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డికి మొత్తం అందరూ అందజేసే విధంగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకుని అందుకోసం గతంలో ఉన్న ప్రముఖ డిస్టరీ కంపెనీలందరూ కూడా పక్కన పెట్టి సొంతంగా వైసీపీ తనకు నమ్మకంగా ఉన్న ఎవరైతే నాకున్నారో వారి ద్వారా ఈ మద్యాన్ని తయారు చేసి డిస్టరీ కంపెనీని బెదిరించి అదేవిధంగా ఆ డబ్బులు ఎవరైతే ముడుపులు ఎక్కువ ఇస్తారో వారికి ఎక్కువ తయారు చేసుకునే అవకాశం కల్పించి ఇలా అన్ని రకాలుగా అన్ని రూపాల్లో కూడా ఎంతవరకు అవినీతికి ఆస్కారం ఉందో, ఎంతవరకు దోపిడీకి ఆస్కారం ఉందో అన్ని స్థాయిల్లో కూడా పూర్తిగా దోపిడీ చేసి ఈరోజు దాదాపు 3,500 కోట్లు అవినీతికి పాల్పడే నిర్ధారించిన నేపథ్యంలో ముందు మరింత విస్తుపోయే వాస్తవాలు ఇళ్ళకి వస్తారని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఈ పరిణామాల నేపథ్యంలో మిథున్ రెడ్డి ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈరోజు ఏసీబీ కోర్టులో అతన్ని 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎందుకంటే అతను విచారించడం ద్వారా మొత్తం రాజకేశ్వరరెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వీరి ద్వారా ఈ డబ్బులు మొత్తం కూడా ఏ మార్గాల్లో ఎవరెవరి నుంచి తీసుకుని తాడేపల్లి ప్యాలెస్కి పంపించారు, ఏ సందర్భంలో జగన్మోహన్ రెడ్డితో ఏ విధంగా మాట్లాడారు అనే అంశాలపై అతని నుంచి కీలకమైన సమాచారం రాబట్టే అవసరం ఉంది. ఇక్కడ గతంలో కూడా ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కూడా అతను విచారించాల్సిన అంశం ప్రత్యేకంగా సిట్ అధికారులు ప్రస్తావిస్తూ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తప్పకుండా ఏసీబీ కోర్టు కూడా ఈ విచారణ స్వీకరించి పిటిషన్ను తప్పకుండా అతన్ని 3 నుంచి 5 రోజుల పాటు కస్టడీకి ఇస్తుందని కూడా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఇదే సమయంలో మరోవైపు ఈ మిథున్ రెడ్డి తరఫున కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేందుకు అతని తరఫున న్యాయవాది కూడా సంసిద్ధమైన కూడా తెలుస్తూ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఏసీబీ కోర్టులో తప్పకుండా ఈ 2 అంశాలపై కూడా పిటిషన్ దాఖలు చేయడం, రేపు ఎల్లుండి వాదనలు కూడా జరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇక మరోవైపు ఈరోజు విజయవాడ సిట్ ఆఫీస్కి మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి రావాలి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన పరిస్థితి. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఆయన ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నారని, కొంత అనారోగ్య కారణాల వల్ల తాను ఇప్పుడు విచారణకు రాలేనని, అత్యవసరత వారి సిట్ అధికారులు తమ దగ్గరికి వస్తే తమకు ఉన్న సమాచారాన్ని మొత్తం అందిస్తానని కూడా సిట్ అధికారికి వర్తమానం పంపినట్టు కూడా తెలుస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఆయన అయితే సిట్ ఆఫీస్కి రారని సిట్ అధికారుల నుంచి కూడా మనకు అందుతున్న సమాచారం. ఏదేమైనా కూడా మద్యం కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు మొదలవక ముందంతా కూడా ఆరోపణలు విమర్శలుగా ఉంటాయి. ఈ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు జరిగిన సిట్టు దర్యాప్తులో మాత్రం మద్యం కుంభకోణం భారీగా జరిగింది. అందులో జగన్మోహన్ రెడ్డి నుంచి కింద స్థాయి అనుయాయులు, నమ్మకమైన అనుయాయుల వరకు అందరి పాత్ర ఉన్నట్టు కూడా సిట్ అధికారులు నిర్ధారించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కోర్టు కూడా ఈ సాక్ష్యాల నేపథ్యంలో ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, అదే వాదనలు విచారణ పూర్తిన తర్వాత శిక్షలు పడతాయనే అంశాలపై కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.